అరకు ఎంపీ కొత్తపల్లి గీత భర్త రామకోటేశ్వరరావు కిడ్నాప్ వ్యవహారం కలకలం రేపింది. భూ లావాదేవీల మధ్య తలెత్తిన గొడవతో అర్ధరాత్రి హైడ్రామా నడిచింది. తన భర్త రామకోటేశ్వరరావును కొంతమంది కిడ్నాప్ చేశారంటూ గీత పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిన్న సాయంత్రం 4 గంటల సమయంలో బయటకు వెళ్లిన రామకోటేశ్వరరావును కొంతమంది వ్యక్తులు కారులో ఎక్కించుకుని వెళ్లారు. తరువాత అర్ధరాత్రి 12 గంటల సమయంలో కొండాపూర్లో వదిలేశారు. తాను క్షేమంగా ఉన్నానని రామకోటేశ్వరరావు ఫోన్ చేయడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. దీనిపై మాట్లాడిన రామకోటేశ్వరరావు గచ్చిబౌలిలోని స్థల వివాదంలో తనను కొంతమంది నిర్బంధించారని తెలిపారు. దీని వెనుక మంత్రి తలసాని కుమారుడు మరో రియల్టర్ ఉన్నారని తెలిపారు. స్థలానికి సంబంధించిన డాక్యుమెంట్లపై బలవంతంగా సంతకాలు చేయించుకుని వదిలేశారని చెప్పారు. వివాదంపై తమకు ఎంపీ ఫిర్యాదు చేశారని, విచారణ జరుపుతున్నామని పోలీసులు చెబుతున్నారు. ఇదే అంశంపై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. మా మిస్సెస్ ఎవరు మిస్గైడ్ చేశారని చెప్పి స్టేట్మెంట్ ఇప్పుడు నేనేమంటే 11 కోట్ల రూపాయలు తీసుకొని అది 2013లో తీసుకొని ఇప్పుడు 2016లో ఉంటే ఏం మాట్లాడొద్దు, ఏం అడగద్దు. అంటే ఈ డబ్బులు పెట్టిన వాళ్ళు ఏం అడగద్దు. అంటే అది విచిత్రం కాకపోతే ఏంది? ఎంపీ గారు పూజకు ఆ రోజు అక్కడ పూజ కార్యక్రమం జరిగింది ఆ సైట్ మీద. దాంట్లో ఫోటోగ్రాఫ్స్ కూడా మీకు అందుకే చూపించింది. ఎందుకంటే ఏదో మేము మీడియేషన్ చేసినట్టు, లేకపోతే ఈయన ఎవరో ఈయన కోసం మేమేదో మేర్బానికి పోయినట్టు ఆ క్రియేషన్ అట్లుంది. అది కాదు, 100% మేము పార్ట్నర్స్. మా కొడుకుకు ఆ కాలేజీకి ఇట్లా అయిపోయిన తర్వాత కన్స్ట్రక్షన్లో మంచిగా ఉంటుందని రామకృష్ణ ఆయన కలిసి చిన్న చేస్తున్నారు డెవలప్మెంట్. ఆ సందర్భంలో వచ్చిందే ఇది. వచ్చిన తర్వాత ఎవ్రీథింగ్ డాక్యుమెంటేషన్ చూసిన తర్వాత ఒక 6 మీటింగ్లు జరిగిన తర్వాత అప్పుడు అగ్రిమెంట్ జరిగినాయి. ఇప్పుడు ఒక వన్ సైడ్ ఇది జరిగింది, ఇట్లా వచ్చిండ్రు అని మాట్లాడిందే చూసిన నేను. అసలు ఏంది ఇది? నువ్వేమైనా డబ్బులు తీసుకున్నావా? నీ డాక్యుమెంట్ ఏంది? అది కూడా కావాలి కదా. ఊరికనే ఎవరో తీసుకుపోయి నాతో రాసుకుర్రు చేసుకుర్రు అని అంటే. రెండో నాకు విచిత్రం ఏంటంటే, ఎవడన్నా తీసుకుపోయి రూమ్లోనో హోటల్లోనో ఏడో ఆ లాడ్జ్లో ఎవడన్నా రాసుకుంటాడు. లాడ్జ్లో ఒక్క మాట మాట్లాడితేనే మొత్తం హోటల్ అంతా వినిపిస్తుంది. అది కూడా ఏం తెలియదు కదా, మన మిరర్స్ ఉంటాయి కదా. తాజకృష్ణ మీకు తెలియదు ఏముంది, గాడ ఎదురుగానే ఏ సైడ్ కూర్చుంది ఆడ ఒక్కొక్క మాట్లాడితే కూడా ఉన్న వ్యక్తులు 1, 2 మావుడు అతను నలుగురే. మరి అలా భార్య ఫోన్ చేసినప్పుడు ఈయన మ్యూట్లో గిట్ల ఏమైనా పెట్టుకుండా ఫోన్ గిట్లా నాకు అంటే డౌట్ చెప్తున్నా. మళ్ళీ ఆ తర్వాత ఈయన మాట్లాడలేకపోయిందా అది మనకెంత తెలుస్తుంది? రెండోది ఏంటంటే ఉత్తర రాత్రినంతా పోలీసు వాళ్ళని కన్ఫ్యూజన్ చేశారు. పాపం వాళ్ళేదో జరిగిపోయిందని ఇక్కడ పరిగెత్తుంది. ఆయన ఇంట్లో ఉన్నాడు, ఆయన ఏడుకోపోయి తెచ్చింది కాదు. ఇప్పుడు ఈయనను తీసుకుపోయి వాళ్ళ ఇంటి దగ్గర, మీ ఇల్లు ఎక్కడ రైట్ రామ్కి టవర్స్ ఉంటాడు తను. పోనీ రామ్కి టవర్స్ మీరిద్దరు పోయినప్పుడు వీళ్ళు ఉన్నారా మేబడి? మీకు సిసి ఫుటేజ్ ఇక్కడ దొరుకుతుంది, తాజకృష్ణ దొరుకుతుంది. అసలు వెళ్ళేటప్పుడు కూడా అంతా జరిగిన తర్వాత మాట్లాడుకుంటూ అందరు నవ్వుకుంటూనే బయటికి వెళ్ళారంట. అవి కూడా ఉంటాయి. అది పెద్ద దాపరికం కాదు, దాచుకునేటివి కావు. రెండోది ఈయన కలిసి వచ్చారు ఇద్దరు. ఈయన మా ఊరు పోయింది. ఉన్న నలుగురు ఎవరన్నా ఏమన్నా మాట్లాడడానికి కానీ ఇంకేమన్నా ఉంటుందా బాస్? ఏమైపోయిందంటే ఏమో రోజు ఇదొకటి పనికిరాని ఇదంతా మోసుకుంటూ తిరగడం మా పని అయిపోయింది. ఏదో బట్టగాలవాలే తుడుచుకోవాలి. రకాలుగా ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చిత్రీకరణ జరుగుతుంది. ఏం చేస్తాం, మన కర్మ అనుకుంటాం. అరే మరీ విచిత్రమైంది. కనీసం దీని ఎవిడెన్స్ ఏంది, దీని పూర్వపరాలు ఏంది, దీని అసలు జరిగింది ఏంది? రెండోది, ఒక నడి రోడ్డు మీద హైదరాబాద్ సెంటర్లో బంజారాహిల్స్ ప్రాంతంలో తాజకృష్ణ హోటల్లో ఆ లాడ్జ్లో ఎవరన్నా బెదిరియడం, కొట్టడం, బలవంతంగా సంతకం పెట్టడం. ఇంకోటి ఏంటంటే వాళ్ళ ఇంటికి పోయి డాక్యుమెంట్ తేనికపోయినప్పుడు కూడా అది కూడా ఉంటుంది కదా. సీసీ కెమెరాలో ఎవరైనా ఎంబడి తీసుకుపోయినరా, ఇద్దరే కలిసిపోయినరా, అది కూడా ఉంటుంది కదా.
థ్యాంక్ యూ బాస్. రేపు మధ్యాహ్నం నేను టైం చెప్తా. రేపు మధ్యాహ్నం ఎవ్రీథింగ్ డాక్యుమెంటేషన్ అంతా ఎప్పుడెప్పుడు అగ్రిమెంట్స్ జరిగినాయి, ఏ టైంకు ఏమేమి చెక్ రూపైన ఏమేమి ఇచ్చిండ్రు, మొత్తం డీటెయిల్స్ అన్నీ మీకు రేపు మధ్యాహ్నం ఇస్తాం. ఇక అదే జరిగింది. ఇక ఉన్నదే చెప్తున్నా. ఇప్పుడు ఈయన చెప్తేనేమో సాయం పడి ఉన్నాడు, అందుకే బీఆర్కే రావు పడి ఉన్న ఆయన చెప్తే మీకు ఈజీగా ఉంటుందని ఆయనతో చెప్పించిన. ఓకే, థ్యాంక్ యూ. ఎంపీ